హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతుగాయి అఫీషియల్. మీరంతా ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి నా టెఫా స్కాన్ గురించి అండి. నా టెఫా స్కాన్ ఎలా అయింది ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. నా హాస్పిటల్ చెకప్ అంతా బాపట్ల అండి, కానీ టెఫా స్కాన్ వచ్చేసి గుంటూరు అయితే మేడం రాశారు. నాకైతే 5th మంత్ ఎండింగ్లో టెఫా స్కాన్ చేయించుకొని రమ్మన్నారండి, కానీ 5th మంత్ ఎండింగ్లో అసలు అవ్వలేదన్నమాట. సో 6th మంత్ ఫస్ట్ వీక్ అయితే మేము గుంటూరు అయితే వెళ్ళామండి. ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యామండి. కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి, లేదంటే ఎండ వల్ల అయితే కొంచెం అనీజీగా అనిపిస్తుంది అనమాట. సో అందువల్ల త్వరగా అయితే మేడం ఇచ్చిన టెస్ట్ అయితే మేము వాళ్ళకైతే ఇచ్చామండి. కాసేపు కూర్చోండి అని చెప్పారు. అక్కడ కూర్చున్నాక ఒక సిస్టర్ అయితే మా దగ్గరికి వచ్చారండి. వచ్చి డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారనమాట. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే వేస్తారండి మనకి, మనం ఆన్సర్స్ అయితే వాటికి ఇవ్వాలి. అంటే ఎలాంటివి అంటే అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, మేనరికమా, ఇలా సమ్ టైప్ క్వశ్చన్స్ అయితే వేస్తారండి. నేను అప్పటికి ఇంటి దగ్గర రాగిజావ తాగైతే స్టార్ట్ అయ్యామండి. కానీ చిన్న బాక్స్తో పెరుగన్నం అయితే పట్టుకున్నాను. అక్కడికి వెళ్ళి తినొచ్చు కదా ఆకలి వేస్తే అని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళినాక మేడం కూర్చోమని చెప్పారు కదా, కూర్చున్న టైంలో ఒక ఐడియా అయితే వచ్చిందండి. ఇప్పుడే మనము కొంచెం తినేస్తే బేబీ మూమెంట్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా ఉంటాయి కదా, స్కాన్ కూడా త్వరగా అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా బాక్స్ ఓపెన్ చేసి అన్నం అయితే తినేసానండి. ఇంకా మేడం అయితే పిలిచారు. లోపలికి వెళ్ళినాక స్కాన్ అయితే చేస్తూ ఉన్నారు. దగ్గర 1 hour అయితే అయిపోతుందండి. స్కాన్ అయితూనే ఉందన్నమాట. కానీ 1 hour కూడా నాకు చాలా త్వరగా. ఇంకా మేడం వచ్చేసి, బేబీ ఫేస్ చూపించట్లేదమ్మా, అస్సలు ఇటువైపు తిరగడం లేదు, నువ్వు బయటకు వెళ్ళి కాసేపు తిరిగేసి లేదా వేడిగా పాలైనా ఏదైనా వేడిగా తినేసిరా, నేను పిలుస్తాను అని చెప్పారు. సరే అని చెప్పి నేను బయటకు వచ్చి మా బావతో అయితే డిస్కస్ చేశానండి. ఇలా అంటున్నారు బావ, వేడిగా ఏమైనా తినమన్నారు లేదా వేడిగా ఏమైనా తాగమన్నారు అని చెప్పేసి. ఇంకా వెంటనే మా బావ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళి వేడి పాలు అయితే తీసుకొచ్చారండి. నేను పాలు తాగాను. పాలు తాగేసి కాసేపు అలా తిరుగుతూ ఉన్నాను. తిరుగుతుండగా మేడం అయితే మళ్ళీ పిలిచారు. పిలిస్తే నేను లోపలికైతే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత మేడం అయితే చెకప్ చేస్తున్నా సరే బేబీ అస్సలు తిరగడం లేదనమాట. అందుకే అని చెప్పి మేడం ఏమన్నారంటే, నువ్వే సైడ్కి తిరుగు, బేబీ ఫేస్ కనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. నేను ఇంకా సైడ్కి తిరిగాను. స్కాన్ అయితే అయిపోయిందండి. బేబీని కూడా చూపించారు. 4D స్కాన్ కదా, బయట బేబీని మనం ఎలా చూస్తామో సేమ్ అలానే చూపించారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ టైంలో మా బాగున్నా చూసేవాళ్ళు అనేసి. కానీ లోపలికైతే జెంట్స్ ఎలా లేదండి, ఎందుకంటే అక్కడ దగ్గర 7-8 స్కాన్స్ అయితే ఉంటాయి. అందరూ లేడీసే ఉంటారు కదా, సో అలా రానివ్వరు అనమాట జెంట్స్ని. ఓన్లీ చెకప్ ఎవరు చేసుకుంటారో వాళ్ళకే చూపిస్తారనమాట బేబీని ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా రిపోర్ట్స్ అయితే వస్తాయి. ఒక 1/2 hour కూర్చోండి బయట అంటే ఇంకా కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత పిలిచారు, మీ రిపోర్ట్స్ వచ్చి తీసుకుపోండి అంటే, అంత బాగానే ఉందంటే ఇక్కడ మేము ఏం చెప్పము, మీ హాస్పిటల్కి అయితే వెళ్ళండి, అక్కడ మేడం చెప్తారు అని చెప్పారు. సరే అని చెప్పి మేము ఇంకా అటు నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంటికి వచ్చేసరికి 3 o'clock అయితే అయ్యింది. పర్లేదు బాగానే వచ్చేసాము. ఇంకా నాకు అటు నుంచి అస్సలు టైం తెలియలేదు, ఎందుకంటే గుంటూరులో స్టార్ట్ అయినప్పుడైతే నేను పడుకున్నాను. మళ్ళీ బాపట్ల వచ్చినాకే లేచాను అనమాట. సో అందువల్ల నాకు త్వరగా జర్నీ కూడా అయిపోయింది. నాకు ఆ టైంలో వామిటింగ్స్ అనేవి అస్సలు లేవన్నమాట. ఆ రోజు మాత్రం ఎందుకో ఏమో నాకు ప్లస్. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి హాస్పిటల్కి అయితే మా బావ రిపోర్ట్స్ తీసుకొని అయితే వెళ్ళారండి. మేడం అయితే చెక్ చేశారు, అంతా బాగానే ఉంది, భయపడాల్సిన అవసరం లేదు, గాయత్రికి అయితే మంచి ఫుడ్ తీసుకోమని చెప్పండి, అలానే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. మేడం అయితే చాలా పాజిటివ్గా చెప్పారు. చాలా హ్యాపీ అయితే అనిపించింది అండి. ఇక్కడ వచ్చేసి నా టెఫా స్కాన్ రిపోర్ట్స్ అనమాట, చూపిస్తాను ఒక్కొక్కటిగా అంతే. ఇంకా బేబీ అంతా బాగుంది అంటే మనకి ఇంకేం కావాలండి, అంతే కదా. ఇంకా డెలివరీ వరకు హ్యాపీగా వెళ్ళిపోద్ది అనమాట జర్నీ అయితే. డెలివరీ వరకు అయితే నాకు చాలా బాగుంది జర్నీ అంతా. వీడియోస్ అయితే కొద్దిగా లేట్ అవుతున్నాయండి, సారీ దానికైతే. ఒక్కొక్కటిగా పోస్ట్ చేద్దాం అనుకుంటాను కానీ అవ్వట్లేదు. నెలకు 2. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. టెఫా స్కాన్ లోపల చేస్తుండగానే మేడం ఏమన్నారంటే, హార్ట్ బీట్ స్కాన్ కూడా చేయొచ్చా, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా లేవా అని. ఓకే చేయండి మేడం అని అయితే చెప్పానండి నేనైతే. వాళ్ళైతే చేశారు హార్ట్ స్కాన్వి. ఇంకా ఆ రిపోర్ట్స్ కూడా టెఫా స్కాన్ రిపోర్ట్స్తో పాటు ఇచ్చారనమాట. ఇంకా ఆ రిపోర్ట్స్ పట్టుకుని ఈవినింగ్ హాస్పిటల్కి అయితే వెళ్ళాం మేడం దగ్గరికి. మేడం దగ్గరికి వెళ్తే చూసారనమాట, రిపోర్ట్స్ అన్నీ మంచిగా ఉన్నాయి అని చెప్పారు. మేడం రిపోర్ట్స్ చూసినప్పుడైతే, మీరు చెప్పారా చేయమని లేకపోతే వాళ్ళే చేశారని అడిగారండి మా బావకైతే. మా బావ చెప్పారంట, తను స్కాన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు డిస్కస్ చేశారంట మేడం, నేను లోపలైతే లేను, తనే డిసైడ్ అయ్యి చెయ్యండి అని చెప్పింది అనేసి చెప్పారు. ఓకే అమ్మ మంచిది చేసినందుకు అని మేడం అయితే చెప్పారంటండి. నిజమే మా బావ చెప్పింది. నేను మా బావతో ముందైతే చెప్పలేదండి, స్కాన్ అయిపోయాక బయటకు వచ్చాక చెప్పాను అనమాట. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతే. ఈ వీడియో బాయ్ బాయ్.